గత 25 సంవత్సరాల క్రితం దళితులు ఫారెస్ట్ భూములను చదును చేసి ఆరుతడి పంటలను పండించుకుంటే అటవీ అధికారులు ఆపివేయడం జరిగింది. కానీ కొంతమంది అట్టి భూమిని సాగు చేస్తుంటే ఫారెస్ట్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తాట్పల్లి గ్రామంలోని దళితులు గత 25 సంవత్సరాల క్రితం చదును చేసి ఆరుతడి పంటను పండించుకుంటున్న భూములను కొంతమంది ఆక్రమిస్తున్నారని, ఈ ఆక్రమణను వెంటనే ఆపాలని ఎఫ్ఆర్ఓ రవీందర్ను దళిత బిడ్డలు కోరారు. గత 25 సంవత్సరాల క్రితం ఫారెస్ట్ భూమిని చదును చేసి ఆరుతడి పంట పండించుకుంటున్న తమకు ఫారెస్ట్ అధికారులు తమపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించడం జరిగిందని, చదును చేసిన భూమిని ఫారెస్ట్ కి చెందుతోందని, పంట పండించడం, భూమి చదును చేయడం ఆపాలని, లేకపోతే కేసులు పెట్టి జైలుకు పంపుతామని హెచ్చరించడంతో ఆరుతడి పంటలు వేయడం ఆపివేయడం జరిగిందని, ప్లాంటేషన్ వేస్తామన్న అధికారులు ప్లాంటేషన్ వేయకుండా అటువైపు కన్నెత్తి చూడకుండా వదిలేశారని, దళితులు సాగు చేయకుండా ఆపమని చెప్పిన భూమిని కొంతమంది చదును చేస్తున్న ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. పేదలమైన తమపై కేసులు పెట్టిన ఫారెస్ట్ అధికారులు ఇతరులకు అనుకూలంగా వ్యవహరించడం సరైన పద్దతి కాదని వారు వాపోయారు. ఎఫ్ఆర్ఓ రవీందర్ను వివరణ కోరగా గిరిజనులు చదును చేస్తున్న విషయం మా దృష్టికి రాలేదని, ఇట్టి భూములపై విచారణ జరిపి పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి ఎం ప్రకాష్, మండలం సిరికొండ, జిల్లా నిజామాబాద్. మేము ఒకసారి గొడ్డలు పట్టుకొని పోతేనే వాళ్ళు జైలు పెట్టవచ్చు. మొత్తం 20 ఎకరాలు వాళ్ళకి తెలియని నూపుతారా సార్? 20 ఎకరాలు నూపారు. మాకు తెలిస్తే మేము నిన్న పోయినాం ఆడ చేయంగా బియ్యాలు ఇంకా 3 ఇంటికి వచ్చినాం సార్. అది జరిగిన సంగతి మాకు కావాలి భూములు. మేము కొట్టుకుంటేనేమో ఫారెస్టులు వచ్చి పట్టుకొచ్చి జైలు కేసు అది ఇది అంటున్నారు. మరి వేరే వాళ్ళు వచ్చి సాగు చేస్తే దానికి ఎలాంటి అబ్జెక్షన్ లేదు. మరి ఫారెస్ట్ వాళ్ళు కొట్టుకునే వాళ్ళు కుమ్మక్కై సాగు చేస్తున్నారా, మరి ఎట్లా సాగు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. అందుకే ఇక్కడికి వస్తేనన్నా మాకు ఏమైనా దొరుకుతాయేమో. మరి మేము కష్టపడితే మీకు ఇన్ని సంవత్సరాల నుంచి దానికి ఎలాంటిది లేకపోయా, ఎందుకు గుర్తింపు లేని బతుకులు ఎందుకు మాకని ఇక్కడికి వస్తానన్నా మాకేమన్నా దొరుకుతుందేమో ఆశతో వచ్చినాం. కానీ ఇక్కడ కూడా ఏం జరగట్లేదని మాకు అనిపిస్తుంది. మేమందరం జైలు ఉన్నాం కదా, మా ఉన్న బయట ఉన్న వాళ్ళు తీసుకుపోయి ఇచ్చి వచ్చారు. 10 మంది. అది జరిగిన సంఘటన. తాట్పల్లి సిరికొండ మండలం, నిజామాబాద్ డిస్టిక్. నిన్న ఫారెస్ట్ లో కొంచెం అలాగైతే రైలింగ్ కనుక అక్కడికి రావడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే ఫారెస్ట్ వాళ్ళు తిరుపతి అని ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే డబ్బులు తీసుకుంటాం, జంగల్ సాపు చేపిస్తాం. డబ్బులు తీసుకున్న తర్వాత ఏదైనా చేయగలుగుతాం. మేము మా మీద ఏమైనా కంప్లైంట్ చేసుకునేది ఉంటే చేసుకుంది కలెక్టర్ దాకా, ఇంకా పైన కూడా కంప్లైంట్ చేసుకుంది, మాకేమి ఇబ్బంది లేదు అని మనం మాట్లాడుతున్నాడు. ఇది ఆయన ధోరణి. మరి ఫారెస్ట్ వాళ్ళు ఉన్నది జంగల్ని సంరక్షించడానికా లేకపోతే జంగలి గిరిజనులు కొట్టుకోవడానికా అనేది మాకు క్లారిటీ కావాలని మేము ఈరోజు ఆఫీస్కి రావడం జరిగింది. సిరికొండ మండల్, నిజామాబాద్ డిస్టిక్. నా పేరు లింబాద్రి. మేము గత 20-25 సంవత్సరాల నుంచి ఆ జంగల్ సాగు చేసుకున్నాము. అందులో కొన్ని పంటలు కూడా పండించుకున్నాము. తర్వాత ఫారెస్ట్ అధికారులు వచ్చి మీరు ఎటువంటి దీన్ని ముట్టుకోకూరి, ఇది ఎవరికి ఆ ఫారెస్ట్ గా చెందుతుంది, దీన్ని మేము చెట్లు వేస్తాము, మీరు ఏం చేయకూరి అని అంటే మేము వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగా ఆగినాము. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వాళ్ళు మా తాటిపల్లి గ్రామ పంచాయతీలకు వచ్చారు. వేరే వాళ్ళు నూపితే మేము ఫోన్ చేసి పిలిపించినాం ఫారెస్ట్ వాళ్ళను. ఎందుకు మళ్ళీ మమ్మల్ని వద్దన్నారు, వేరే వాళ్ళు ఎందుకు ఒక 10 బిగాల దాకా సాగు చేశారు, ఇది ఎందుకు సాగు చేశారని మేము పిలిచి అడిగిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, మేము ఇప్పటి నుంచి ప్రమాణం చేసి చెప్తున్నాము. మా జీపీలో జరిగిన సంఘటన మేము ప్రమాణం చేస్తున్నాము. తిరుపతి, భూమేశ్వర్ వాళ్ళిద్దరి ప్రమాణం చేసి మొత్తానికి ఒక్క చెట్టు ఇట్లా కట్ అయినా గానీ మేము బాధ్యత వహిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మేము మొత్తం అందరం సైలెన్స్ అయ్యి ఆ జంగల్లో అడుగు కూడా పెట్టలేదు. మళ్లీ ఇప్పుడు ఒక వారం కింద మొత్తం ఒక 20-30 ఎకరాల దాకా ఎక్కువ సాగు చేసి పెట్టేశారు. అంతకుముందు మేము చేసినప్పుడు మా మీద కేసులు వేసి 50,000 రూపాయలు కూడా తీసుకున్నారు. దానికి రిసిప్ట్ కూడా ఇవ్వలేరు. ఆ రిసిప్ట్ ఎక్కడ పోయిందో తెలియదు, 50,000 పోయినో తెలియదు. మా పరిస్థితులు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులు ఇచ్చేసారు. మేము జైలు ఉన్నప్పుడు తాటిపల్లి నుంచి మీరు డిస్టిక్ లెవెల్లో ఓరి, లేకపోతే మొత్తం స్టేట్ లెవెల్లో ఓరి, నాకేం ఒరిగేది లేదు, నన్ను ఎవ్వడేం పీకలేడు. నేను ఎక్కడికన్నా ఓరి, నా జాబ్ ని మీరు ఏం చేయలేరు అనే మాటతోని ఆయన ఇంకా బాగా కోపానికి వచ్చి రెచ్చిపోయింది అందరి మీదకి. అది నడిచేది నడుతూ ఉంటుంది. 100% డబ్బులు తీసుకుంటారు, నో డౌట్. ఎక్కడ లేదు, పక్కా తీసుకుంటారు, తీసుకోవడం లేదు.
తీసుకుంటారు. కానీ మీరు పేరు చెప్తే మళ్ళీ అడిగి పోదని గ్యారంటీ ఏంది మీకు చెప్తే? మేమే చేసినాము ఇన్ని సంవత్సరాల నుంచి ఆలోచన ఎటువంటిది? మీరు పాత చేసిరు కాబట్టి ఇప్పుడు కూడా మీరే చేసి ఉండొచ్చు అనేసి మీ మీదనే మేము అనుమానం వ్యక్తం చేసినాం. మీరు కాదంటున్నారు, దాన్ని వేరే కోణంలో ఇప్పుడు మనిషి ఎక్కువ చేస్తున్నారు. ఎన్ని రోజులు పట్టిస్తే వాళ్ళను కొట్టిన వాళ్ళను ఇప్పుడు అది కొట్టిన వాళ్ళను 15 రోజుల నుంచి కొడుతున్నారని అంటున్నారు. అని తెలిసి అందాజు ఎన్ని రోజులను మరి ఎప్పుడు పట్టిస్తారు? కంపల్సరీ పడతాం. మనమేమో అక్కడ ఉండి దానికి కాలం లేదు, ఏం లేదు. 100% డబ్బులు తీసుకుంటారు, నో డౌట్. ఎక్కడ లేదు, పక్కా తీసుకుంటారు, తీసుకోవడం లేదు, తీసుకుంటారు. కానీ మీరు పేరు చెప్తే మళ్ళీ అడిగి పోదని గ్యారంటీ ఏంది మీకు చెప్తే? నేనున్నా వేరే వాళ్ళు ఉన్నా ఇన్ఫార్మర్ల పేరు ఎక్కడ కూడా బయట పెట్టాం. మేము ఈ రోజు డ్యూటీ చేసుకుని కోసం విలేజ్ లో మేము కలిసి మాకు హెల్ప్ చేసే వాళ్ళని మేము కాపాడుకుంటాం కానీ బయట పెట్టాం. మాకు చేసింది నా అభిధానం నీకు చేసింది డైరెక్ట్ చెప్తున్నా. నీకు ఏమైందంటే పాత మేము చేసినాము అన్నారు మీరు కాబట్టి మీరు చేసేది కావచ్చు అనేసి మీ మీద డౌట్ ఉండదు. దాంట్లో తీస్తేనే మీ మీద కూడా ఇప్పుడు ఎవరు దేవైదు వాళ్ళది కూడా కొట్టినాం. దాంతో పాటు ఇప్పుడు కింద ఉన్నారు, పైన వాళ్ళే పోతారు. కానీ వేరే వాళ్ళు వస్తే మా పైన వాళ్ళు వస్తారు, వీళ్ళే చెప్పేస్తారు కదా. మనం నా పైన పలానా చేస్తుంది సార్, యాక్షన్ తీసుకోండి అని మీరే చెప్తారు. అది చెప్తలేరు, మళ్ళా పట్టుకోండి అని చెప్తున్నారు. ఏదైతే సార్ మీరు ఎప్పుడైతే చట్ట ప్రకారంగా మా వాళ్ళు జైలుకి వచ్చినాక ఈ కేసులు ఈ కథ కారకాలు అది బాధ అని చెప్పేసి బంద్ చేసినాక రీసెంట్